హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 39 గురించి తెలుసుకుందాము. మంగళవారం పారాయణం ప్రారంభము అంటే సప్తాహ పారాయణం చేసే వాళ్ళకి మంగళవారం పారాయణం అనేటువంటిది ప్రారంభం అన్నట్టు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడు అనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అని చెప్పారన్నట్టు. అయితే ఈ అధ్యాయం చదవడం వలన మనకి ఏంటి ఫలితము అని అంటే, ఎవరికైతే సంతానం లేదో ఈ అధ్యాయం చదవడం వలన వాళ్ళకి సంతానం అనేటువంటిది కలుగుతుంది. ఆ విషయాన్ని స్వామి మనకు ఒక 60 ఏళ్ళ ముసలావిడ గురించి తెలియజేస్తారు ఈ అధ్యాయంలో. ఇప్పుడు మనం అధ్యాయం చదువుదాము. తనని ఆపస్తంభ శాఖ, శౌనక గోత్రం అంటే సోమనాథుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు కదా, అతనిది ఆపస్తంభ శాఖ శౌనక గోత్రం అన్నట్టు. అతని భార్య గంగాంబకు 60 ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు, అంటే సంతానం కలగలేదు. ఈమె గురించే ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు స్వామి. ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి యొక్క పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ప్రతిరోజు ఆమె అలానే చేస్తుండేదట నిత్యము. స్వామిని ఆయన దర్శించుకొని ఆయన యొక్క పాదాలను పూజించుకొని ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. అలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మ, ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభిష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెప్తే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ఆమె అన్ని సంవత్సరాల నుంచి పూజించిందట, కానీ ఆమెకి ఏం కావాలో మాత్రం ఎన్నడూ అడగలేదంట. అయితే చెప్పు అని అడుగుతున్నారు స్వామి. ఆమె ఎంతో సంతోషించి దోసిలి పట్టి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గదులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైనది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. అంతే కదండి, స్త్రీలకు మాతృత్వం లేకపోతే వాళ్ళ యొక్క జీవితాలకు సంతృప్తి అనేటువంటిది కలగదు. ఆమె బాధను ఆ స్వామికి చెప్పుకున్నటువంటి సందర్భం. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో అందరూ చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే. స్వామి, అయిందేదో అయిపోయింది, మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. అంటే ఆమెకు 60 సంవత్సరాలు నిండిపోయినాయి కదా, ఇంకా అయిందేదో అయిపోయింది స్వామి, వచ్చే జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా వరం ఇవ్వండి అని ఆయన పాదాలకు నమస్కరించింది. అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా, ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు? అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరమని నీకెట్లా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తాను అని అప్పుడు స్వామి చెప్తున్నాడు. నువ్వు ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించినందుకు నాకు చాలా సంతోషమైంది. నువ్వు కోరినది నీకు నేను ఈ జన్మలోనే వరమిస్తాను అని స్వామి చెప్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా పిల్లల కోసం బాధపడుతున్నారో వాళ్ళకు ఎన్నో రకాల టెస్టులు చేయించుకొని అవన్నీ చేసి వాళ్ళ పెళ్ళై ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకు పిల్లలు కలగలేదు కదా, అలాంటి వాళ్ళు ఈ అధ్యాయం చదివితే పిల్లలు కలుగుతారు అని స్వామి చెప్తున్నారు. అంటే ఈ అధ్యాయం చదువుకుంటూ స్వామిని పూజించుకోవాలి, అప్పుడు పిల్లలు ఖచ్చితంగా కలిగి తీరుతారు. కొద్ది కాలంలోనే ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించాడు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసము ఎన్నో తీర్థయాత్రలు చేశాను.
పుణ్యతీర్థాలలో కూడా స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను తండ్రి. అలానే నా వయసంతా చిల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అని ఆ త్రిమూర్తి స్వరూపులైన మీ యొక్క వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యము లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను స్వామి అని ఆమె చెప్పింది. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది. నేను వచ్చే జన్మలో నైనా బిడ్డలు కలగాలని కోరుకుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తా అన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది. అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా సామాన్య మానవులకు. నేను ఎన్నో పూజలు వ్రతాలు ఇవన్నీ చేశాను, అసలు అవన్నీ చేసినందువల్ల ప్రయోజనం ఏమున్నది అని ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ స్వామి అప్పుడు ఏమన్నారు అంటే, ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీయుడు ఇలా చెప్పారు. అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. అంటే ఇలాంటి పూజలు చేయడం వలన మనకు పుణ్యం అనేటువంటిది లభిస్తుంది అని చెప్తున్నారు స్వామి. అప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి, అంటే అప్పుడు ఆమె చేసింది కదా, ఇప్పుడు అవివేకంతో నువ్వు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కొన్ని పూజలు వ్రతాలు చేస్తాం కదా, అప్పుడు నేను ఈ పూజ చేసిన ఆ పూజ చేసిన ఏం ఫలితం ఉందని మనం తిట్టుకోకూడదు. దానివల్ల మన పాపం అనేటువంటిది నశించి పుణ్యం అనేటువంటిది మనకు వస్తుంది అన్నట్టు. సో ఆ పుణ్యాన్ని కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు. మేము ఎప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువలన పురాణాలన్నీ దాన్ని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి. ఈ అశ్వత్థ వృక్షం ఉంది కదా, దాన్ని అశ్వత్థ నారాయణుడు అని కీర్తిస్తారు. ఎందుకంటే స్వామి ఎప్పుడు అందులోనే ఉంటారు కాబట్టి. ఓకే. గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి అని ఆమె అడిగింది. అంటే ఆమెకు మనసులో భక్తి కలగాలి అంటే ఆ యొక్క వృక్షం యొక్క కథను చెప్పమని అడిగింది. అప్పుడు తగిన శ్రద్ధ భక్తులతో దీనిని సేవించగలుగుతాను స్వామి అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. బ్రహ్మాండ పురాణంలో దీని గురించి చాలా చక్కగా వివరించారంట. వీలైతే అది కూడా చదువుకోండి. అశ్వత్థమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ. వృక్షం యొక్క మూలం ఉంటుంది కదా, అక్కడ బ్రహ్మ ఉంటాడు. దాని మధ్య భాగం అంతా విష్ణువు, దాని యొక్క చివరి భాగము శివుడు. అంటే త్రిమూర్తి స్వరూపము. దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలో కొమ్మలు, తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. అంటే త్రిమూర్తులు ఎక్కడ ఉంటారు? దక్షిణము, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో త్రిమూర్తులు ఉంటారు. అలాగే తూర్పు దిక్కులో ఉన్నటువంటి కొమ్మల్లో ఇంద్రాది దేవతలు ఉంటారు. దానిని వేలలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. ఓకేనా? వేలలో సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో అకారము, మానులో ఉకారము, దాని పండ్లు మకారము. ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఆ వృక్షాన్ని సేవించిన విధానము నారద మహర్షి ఇలా చెప్పాడు. అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాఢ, పుష్య మాసాలలో, గురు, శుక్ర మౌఢ్యాలలో కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభముహూర్తములో స్నానాదులు చేసుకొని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది సోమ శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయములలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములు విడిచిపెట్టాలి. అంటే ఎవరైతే ఈ పూజ చేస్తారో ఇలాంటివన్నీ విడిచిపెట్టాలంట. ప్రవహిస్తున్న నీటిలో
గుడ్డలతోనే అంటే మనం వేసుకున్నటువంటి దుస్తులతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించాలి. ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా గణపతిని పూజిస్తాం కదా, ఫస్ట్ గణపతిని పూజించి కలశాలలో గంగా యమునను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు కలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణకి మొదట చివర నమస్కారం అనేటువంటిది చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలగుతుంది అని చెప్పాడు. అంటే ఇందులో అంత సర్వదేవతలు ఉంటారని ఒక్కొక్క చెట్టు, కొమ్మ, ఆకు, వేరు, కాండం గురించి ప్రతి ఒక్క దాని గురించి చెప్పారండి. సో అందుకోసమని మనం ఆ చెట్టును పూజించాలి. లక్షలలో ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం చేసేటువంటి ప్రదక్షిణలు 5, 3, 21, 11, 108 ఇలా మన భక్తితోటి మనం ఒక్క ప్రదక్షిణ చేసిన ఆ త్రిమూర్తి స్వరూపము మనను అనుగ్రహిస్తుంది ఖచ్చితంగా. శనివారం రోజు దాన్ని కనుక మనం ముట్టుకొని మృత్యుంజయ మంత్రం జపించినట్లయితే మృత్యుభావాలు అనేటువంటి తొలగిపోతాయి అని. ఇంకా అశ్వత్థ వృక్షాన్ని పూజించాక ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం అనేటువంటి చదువుకోవాలి. కోనాస్తి పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశయనైశ్వర్యో మందః పిప్పలదేవ సంస్థుతః. ఈ శ్లోకం అనేటువంటిది చదువుకోవాలి అని చెప్పారు. ఈ మంత్రాన్ని దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. ఒక వేదాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి, వేద విప్రులకి మనము ఆ రోజున కనుక భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన దాంతో సమానం అవుతుందంట. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. అక్కడ గాయత్రి మంత్రం చదివితే రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతం కాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు దూడను గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణతో సౌశల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది. అమ్మ అశ్వత్థ మహాత్యం తెలిసింది కనుక ఇక దానిని నిందించగా ఎట్టి సంశయం పెట్టుకోకుండా అలా చెయ్యి, నీ అభిష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వెంద్యను. నాకు బిడ్డలు ఎలా కలుగుతారు? అయినా నాకేమీ ప్రత్యక్షంగా మీ పాదాలు ఉండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేను అని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటల షట్కుల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించి ఆ 3 రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు. అలాగే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారాయణ అయ్యాక నీవి పండ్లు తిను. నీకొక కూతురును కొడుకు ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళి పారాయణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు అని చెప్పాడు.
ఆమె అలానే చేసింది. ఆ రోజు సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురుపూజ చేసింది. శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నాడు. 5వ రోజున భర్త సమాగమం వలన గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి ఉత్సవము, 8వ నెలలో శ్రీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయనదానమిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఈ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు. శ్రీగురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయన ముందుంచి వెంద్యమైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే మీ బాటసారులు సేవిస్తారు. వ్యర్థ ఫలానికంటే వెంద్యత్వమే మేలు అని శ్రీగురుడు పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మా అని బిడ్డను చూచి ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే అంటూ ఆమెను చూసి నవ్వి ఇంకా సందేహం అక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పాడు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయు సౌభాగ్యం సౌశీల్యముతో ప్రసిద్ధికెక్కుతుంది, ఆమెకు పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతారు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు. గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడైన కొడుకునే ప్రసాదించండి, అతనికి 5గురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి నమస్కరించింది. అప్పుడు స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నరసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు. వాడు కొంతకాలానికి మహాపండితుడై 5గురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతి కూడా గొప్ప యజ్ఞదీక్షితునితో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తుండేవారు. శ్రీగురు కృప ఎంతటిదో చూసావా? నామధరక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన యొక్క కర్తవ్యం. అంతేగాని ఆ స్వామిని మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకి ఏదైతే అసాధ్యమవుతుందో అది స్వామి సాధ్యం చేస్తారు. మన మనసు నిండా భక్తిని నింపుకోవాలండి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. మరొక వీడియోలో 40వ అధ్యాయంతో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.